ఎంఎస్ డే సందర్భంగా ఆప్టిక్ న్యూరైటిస్ అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆప్టిక్ న్యూరైటిస్ అంటే ఎంఎస్లో విజన్ నర్వ్, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి విజన్ ఎఫెక్ట్ చేసే కండిషన్ ఆప్టిక్ న్యూరైటిస్ అంటాము. ఇది ఫస్ట్ అటాక్ ఆఫ్ ఎంఎస్ కూడా అయి ఉండొచ్చు. ఒక్కోసారి విజన్ ఎఫెక్ట్ అవ్వడంతో పాటు ఐ మూమెంట్స్తో పెయిన్ ఉండడము, ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్, ఫ్లిక్కరింగ్ లైట్స్ లాగా అనిపించడము, కలర్ విజన్ కూడా దెబ్బతినడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్కసారి పార్షియల్గా ఎఫెక్ట్ విజన్ బ్లరింగ్ అనేది ఓన్లీ విజన్ బ్లరింగ్తో కంప్లైంట్ చేయొచ్చు పేషెంట్స్. ఆర్ విజన్ లాస్ ఉండొచ్చు, పార్షియల్ విజన్ లాస్ ఉండొచ్చు, కంప్లీట్ విజన్ లాస్ ఉండొచ్చు. కొద్దిసేపటి వరకు విజన్ లాస్ ఉండి వితిన్ ఫ్యూ అవర్స్లో రికవర్ అవ్వచ్చు వాళ్ళు. ఒక్కొక్కసారి కొన్ని రోజులు గంటల నుంచి రోజుల వరకు విజన్ తగ్గుతూ వచ్చి స్లోగా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఆర్ పర్మనెంట్ కూడా విజన్ లాస్ ఉండొచ్చు. ఇది ఫస్ట్ అటాక్ ఆఫ్ ఎంఎస్. దాంతోపాటు ఒక్కొక్కసారి సైలెంట్గా బ్రెయిన్ లీజన్స్ కూడా కనబడవచ్చు స్కాన్ చేసినప్పుడు. సో అంటే ఇది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణం. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నెంబర్ ఆఫ్ అటాక్స్ వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అయ్యి అండ్ ఇంకా విజన్ ట్రీట్మెంట్ ప్రాపర్గా ఎర్లీగా తీసుకోకపోతే విజన్ అనేది పర్మనెంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీని గురించి తెలుసుకోవడము, దాంతో వెంటనే ఇమీడియట్గా మెడికల్ కేర్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.